హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 15, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి జూలై 15, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. మరి జూలై 15, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూసినట్లయితే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా జూలై 15 మనం ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటాం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. మరి జూలై 14, 2024 తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు. అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన 45వ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క పర్యటనలో సంబంధించిన ఎన్నికల కార్యక్రమంలో భాగంగా తనపైన అత్యాహత్యం జరిగింది. దాని నుండి తప్పించుకోవడం కూడా జరిగింది. ప్రాణాపాయం నుండి డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్. నేపాల్లో ఇటీవల కాలంలో అక్కడ ఒక అవిశ్వాస తీర్మానం కావడం తర్వాత అక్కడ ఉన్నటువంటి పుష్ప కమల్ దాహల్ ప్రచండ తన పదవిని కోల్పోవడం జరిగిందనమాట. ఈ క్రమంలో మరి నేపాల్ రాజ్యాంగం 2008లో ప్రారంభమైన తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇలా చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి. అందుకోసం ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్ అని. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ AMRX సాఫ్ట్వేర్ టూల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేశారు ఏంటో చూద్దామండి. అండ్ సముద్రయాన్లో మత్స్య 6000 సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 అనే ఒక మిషన్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం ఇవ్వడం జరిగింది. దానిపైన చూద్దాం. ప్రకృతి సేద్యానికి పోర్చుగల్ పురస్కారం పొందినటువంటి నెట్టెం నాగేంద్రమ్మ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వారికి వచ్చినటువంటి అవార్డు. ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేసాం, మరొకసారి వారిపైన డిస్కస్ చేద్దామండి. ఇవి మనకి జూలై 15, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జూలై 15ని జూలై 15 అండి, జూలై 15ని జూలై 15 లేదా జూలై 15 జూలై 15 అని మరి ఎలా జరుపుకుంటామని చెప్పేసి అంటే ఇక్కడ వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటాం. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎవరు దీన్ని నిర్వహిస్తుందంటే ఇక్కడ యునెస్కో సంస్థ. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ యునెస్కో. అండ్ అడ్రీ అజౌలే అడ్రీ అజౌలే అనేవారు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అడ్రీ అజౌలే వీరు యునెస్కో ఈ యొక్క యువజన నైపుణ్యాల దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకోసం అంటే నైపుణ్యం అనేది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. నైపుణ్యం అనేది ఏంటంటే ఇక్కడ పనిని చేసే విధానం చెప్పొచ్చు. ఒక ఎఫెక్టివ్గా చేసే పనిని మనం ఒక స్కిల్గా మనం చెప్పొచ్చు అనమాట. అలాంటి స్కిల్స్ అనేది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ స్కిల్స్కి పర్టికులర్గా యువజనులకి నైపుణ్యాలు అవసరం. ఆ నైపుణ్యం ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందొచ్చు, లేదా వాళ్ళు ఉన్నటువంటి ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళే ఒక అవకాశం మనకు నైపుణ్యాల ద్వారా ఉంటుంది. ఆవిష్కరణ చేయాలన్నా మరేదైనా సాధించాలంటే నైపుణ్యం అవసరం యువజనులకి. అలాంటప్పుడు అలాంటి యువజనులకి నైపుణ్యాలు కల్పించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూలై 15ని యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. మరి వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. మరి వరల్డ్ యూత్ స్కిల్ డే యొక్క థీమ్ ఏంటని చెప్పేసి అంటే ఇక్కడ యూత్ స్కిల్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటామండి. యూత్ స్కిల్స్ ఫర్ ది పీస్ అండ్ డెవలప్మెంట్ అంటే శాంతి మరియు అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు. అంటే ఇక్కడ యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కావాలి, ఒక సమాజ అభివృద్ధి కావాలి, ఒక దేశ అభివృద్ధి కావాలి. అంతేకాకుండా శాంతి అవసరం, శాంతి సామరస్య వాతావరణం ఉండాలి. ఇలాంటి విషయాల్లోనే ఖచ్చితంగా యూత్కి నైపుణ్యాలు అవసరమనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈసారి థీమ్ జరుపుకోవడం జరుగుతుంది. ఆ ఇతివృత్తం పైన దానిపైన ఫోకస్ చేసుకోవడం జరిగింది. మరి ఇట్లా క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఎప్పుడు అంటాం, ప్రపంచ యువజన దినోత్సవం ఎప్పుడు, నైపుణ్యాల దినోత్సవం అంటే యువజన దినోత్సవం వేరే ఉంటుందండి. యువజన నైపుణ్యాల దినోత్సవం ఎప్పుడంటే జూలై 15. ఇతివృత్తం ఏంది, ఏ సంస్థ నిర్వహిస్తుంది మనకి ఇంపార్టెంట్. మరొక విషయం గమనించాలి, యువ దినోత్సవం ఇప్పుడు జాతీయ యువజన దినోత్సవం కూడా ఉంటుందండి. జాతీయ యువజన దినోత్సవం అని ఒకటి ఉంటుంది, జాతీయ యువజన దినోత్సవం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి. అంతర్జాతీయ యువజన దినోత్సవం.
మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ యువజన దినోత్సవం అంటే చూసినట్లయితే ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి 12ని మన జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటే నేషనల్ యూత్ డేని, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12ని జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ యువజన దినోత్సవాన్ని మనకి స్వామి వివేకానంద జయంతి రోజున మనం అలా జరుపుకుంటాం. సో అది జాతీయ యువజన దినోత్సవం. ఇక్కడ 3 దినోత్సవాలు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, ఆగస్టు 12 వచ్చేసి అంతర్జాతీయ యువజన దినోత్సవం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల రక్షణ ప్రధానమైన ఉద్దేశంతో గీత కార్మికులు ఉన్నారు, టైడీ టాపర్స్, వాళ్ళు మరి ఒక తాటి చెట్టు ఎక్కి అక్కడ నుండి కళ్ళు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అలా చేసే క్రమంలో మరి ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రాణాపాయ స్థితికి పడుతున్న పరిస్థితి ఉంటుంది గీతా కార్మికులు. అందుకోసమే గీతా కార్మికులు ఏదైతే తాటి చెట్టు ఎక్కుతున్నప్పుడు సరైన భద్రతతో కూడినటువంటి కొన్ని కిట్లను అందజేయడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే కాటమయ్య రక్షణ కవచం అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ గీతా కార్మికులకు సంబంధించిన దేవుడి పేరు పైన అట్లా కాటమయ్య రక్షణ కవచం అని పేరు పెట్టడం జరిగింది. సో కాటమయ్య రక్షణ కవచం ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జూలై 14, జూలై 14, 2024 జూలై 14, 2024 సో ఇది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్గూడలో అబ్దుల్లాపూర్ మండలం లష్కర్గూడలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. సో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ కార్యక్రమం అన్నమాట. సో ఫ్రెండ్స్ గమనించండి, ఈ కార్యక్రమంలో మరి ఎవరు పాల్గొన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో పాల్గొన్నారు. వారితో పాటుగా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు. దాంతోపాటుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యం గమనించాల్సిన అవసరం ఉందండి. ఎందుకోసం అంటే ఈ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కార్యక్రమంలో కూడా మనకి ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం కూడా అక్కడే ప్రారంభించబడింది అనమాట. ఎందుకు డిసెంబర్ 28 ఈ డిసెంబర్ 28 2023 ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం ఏదైతే ఉందో అంటే తెలంగాణలో ఈ యొక్క సంబంధించినటువంటి కొన్ని సంబంధించిన హామీలు ఇవ్వడం జరిగింది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అలా హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఆ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 28, 2023 ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం దరఖాస్తు కార్యక్రమాన్ని అంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఇక రెండో కార్యక్రమం అనమాట అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో. ఈసారి అయితే పర్టికులర్ ప్రాంతం వచ్చేసి అబ్దుల్లాపూర్ మెటల్ మండలం లష్కర్గూడలో కాటమయ్య రక్షణ కవచ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది అనమాట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ట్రంప్పై అత్యము అని చెప్పేసి ఉందండి. అంటే ట్రంప్ అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అండి. సో అమెరికా అధ్యక్షుడు అంటే మాజీ అధ్యక్షుడు. అమెరికాకు వీరు 45వ అధ్యక్షుడు, 45th ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా, 45వ అధ్యక్షుడు. అంతేకాకుండా వీరు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. సో మరి వీరు ఈసారి ఎన్నికల్లో అంటే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అనేది ప్రతి 4 years కోసారి జరుగుతాయి. సో మరి ప్రతి 4 years కోసం జరుగుతాయి. మనకి ఈసారి 2024లో నవంబర్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు అన్నమాట. ప్రతి 4 yearsలో భాగంగా ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ నెలలో జరుగుతాయంటాడు, నవంబర్ నెలలో జరుగుతాయి. మరి ఈ నేపథ్యంలో ఈ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్నాడు మరొకసారి. సో పోటీ పడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎవరిపైన పోటీ పడుతున్నాడు? జో బైడెన్. ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? జో బైడెన్. అమెరికాకు వీరు 46వ అధ్యక్షుడు. వీరు మరి జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు అనమాట. జో బైడెన్ ఏ పార్టీ? డెమోక్రటిక్ పార్టీ. సో ఇక్కడ మరి వీరైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ అనమాట. రిపబ్లికన్ పార్టీ గుర్తు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ అంటే ఏనుగు. అండ్ డెమోక్రటిక్ పార్టీ గుర్తు వచ్చేసి ఇక్కడ గాడిద అండి, డాంకీ అనేది. సో ఇక్కడ ఈ యొక్క డెమోక్రటిక్ పార్టీ గుర్తు అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు 45వ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలోని పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో
బట్లర్ అనే పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపైన థామస్ మాథ్యూ క్రూక్స్ అనే ఒక వ్యక్తి అతనిపై AR-15 రైఫిల్ అలా ఆల్మా రైట్ 15 రైఫిల్తో సో ఇతనిపైన కాల్పులు జరపడం జరిగింది. సో ఆ కాల్పుల నుండి తప్పించుకున్నాడు. వెంటనే సౌండ్ వచ్చి ఆ విధంగా తప్పించుకోవడం జరిగింది. బట్ చిన్నగా చెవికి గాయమైనట్టు మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో ఎనీహా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే అమెరికా అంటే అగ్రరాజ్యం, ఒక G7 దేశం, ప్రపంచమంతా ఫోకస్ చేస్తూ ఉంటుంది అమెరికా పైన. అమెరికాలో జరిగినటువంటి అంశం ఏంటంటే ఏదైతే కొన్ని డెవలపింగ్ కంట్రీస్లో చిన్న చిన్న దేశాల్లో జరిగే సంఘటనలు అనమాట. దేశ అధ్యక్షుడి పైన లేదా ప్రధానమంత్రి పదవి పైన ఎవరైతే పోటీ పడుతున్న వాళ్ళపైన దాడి జరగడం, అలాంటిది అమెరికా రాజ్యంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోనే ఇలా దాడి జరగడం, ఒక అభ్యర్థి పైన ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక వ్యక్తి పైన అభ్యర్థి పైన ఇలా దాడి జరగడం అనేది బాగా ఫోకస్ అయిన నేపథ్యంలో ఇక్కడ జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలోని ఏ రాష్ట్రంలో అతని పైన దాడి జరిగిందంటే పెన్సిల్వేనియా పట్టణం వచ్చేసి బట్లర్ పట్టణం. అతని యొక్క నిందితుడు ఎవరంటే థామస్ మాథ్యూ క్రూక్స్ AR-15 రైఫిల్తో కాల్పులు జరపడం జరిగిందనమాట. రైఫిల్లో అంటే ఆల్మా రైట్. కొన్ని గంటలలోనే కొన్ని నిమిషాల్లోనే ఏం చేశారంటే ఇతను కూడా దొరకడం జరిగింది. ఇతను కూడా కాల్ చేశారనమాట. ఇక స్నైపర్స్ ఉంటారు కదా సీక్రెట్గా ఆ విధంగా ఈ యొక్క భద్రతను ఎవరైతే కాపాడుతారో అలాంటి వాళ్ళు ఇతని అమెరికా పోలీస్ వాళ్ళే ఈ థామస్ మాథ్యూ క్రూక్స్ని ఆ విధంగా నిందితుని ఎన్కౌంటర్లో చంపేయడం జరిగిందనమాట. ఇది మనకి ట్రంప్పై అత్యాత్యం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఉన్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్. ఇది ఒక ఆర్టికల్ రావడం జరిగింది మనకు ప్రముఖ దినపత్రిక ఈనాడులో. సో అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్. ఎందుకోసం అంటే నేపాల్ అనేది రాజరిక వ్యవస్థలో ఉండే, రాజరిక వ్యవస్థలో ఉన్న నేపాల్లో ప్రజాస్వామ్యం రావడం, తర్వాత క్రమంలో ఏమైందంటే 2008 సంవత్సరంలో నేపాల్లో నూతన రాజ్యాంగాన్ని న్యూ కాన్స్టిట్యూషన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. న్యూ కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంతవరకు 13 ప్రభుత్వాలు ఇంతవరకు కొలువు తీరాయి. గమనించండి ఇక్కడ ఏంటంటే అది సుస్థిరత లేని పరిస్థితి అనమాట. అంత అస్థిరమైన ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో మొన్నటికి మొన్న సో ప్రచండ తనకు ప్రచండ మొత్తం నేపాల్ సంబంధించినటువంటి ఈ యొక్క పార్లమెంట్లో సభ్యుల సంఖ్య 275 అయితే అందులో ప్రచండకి తక్కువ సీట్లు వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే వివిధ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం వివిధ పార్టీలతో కలిసి ఒక సంకీర్ణను ఏర్పాటు చేసి ప్రచండ అధికారంలోకి వచ్చాడు. బట్ సంకీర్ణ ప్రభుత్వంలో మద్దతు అనేది కీలకం కాబట్టి మద్దతు ఉపసంహరించుకోవడం, తర్వాత అవిశ్వాసం చేస్తే అతను ఓడిపోవడం కూడా జరిగింది. తన పదవిని కోల్పోయాడు. ఈ క్రమంలో సో నేపాల్లో ఉన్నటువంటి KP శర్మ ఓలీ పార్టీ అండ్ షేర్ బహదూర్ దౌబా పార్టీ, షేర్ బహదూర్ దేవ్బా పార్టీ. సో ఈ పార్టీలన్నీ కూడా ఏకమైపోయి ఏం చేశారంటే ఇక్కడ ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమిలో భాగంగా చూసినట్లయితే ఇంకా కొంత టైం ఉందన్నమాట అధికారం. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే ప్రచండ ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రిగా తన విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఇంకా దాదాపుగా 36 నెలల టైం ఉంది పార్లమెంటు తన యొక్క పదవి కాలం. ఆ నేపథ్యంలో ఏం చేశారంటే KP శర్మ ఓలీ ఒక 18 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉండే అవకాశం, అండ్ షేర్ బహదూర్ దేవ్బా మరో 18 నెలలు ఏం చేశారంటే ఇతను అయిపోగానే అతను ఒక 18 నెలలు పదవి కాలం ఉంటాడనమాట. అంటే అటు అధికారాన్ని పంచుకోవడం జరిగిందనమాట. ఇలా జరుగుతుంది. అందుకోసం ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వాలకు చిరునామా అయిపోయింది నేపాల్ అని చెప్పేసి ఆర్టికల్ ఉన్నదనమాట. అదే KP శర్మ ఓలీ, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, ఇతను చైనా అనుకూలవాదిగా ఉన్నాడు. సో ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, KP శర్మ ఓలీ ఉన్నప్పుడే ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ ప్రాంతాలు, ఉత్తరాఖండ్లోని లింపియదర ప్రాంతము, లింపియదుర, దాంతోపాటుగా ఉత్తరాఖండ్లోని కాలాపాని, ఈ 3 ప్రాంతాలు మావే అని చెప్పేసి చైనా ఏం చేసిందంటే చైనా మద్దతుతో నేపాల్ అలా ఏం చేసిందంటే మావేని వాదించడం జరిగింది ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. తర్వాత వచ్చినటువంటి ప్రచండ్ అయితే ఈ 3 ప్రాంతాలు మా భూభాగానికి చెందినవని చెప్పేసి నేపాలీ కరెన్సీ నోటు పైన కూడా ఈ 3 ప్రాంతాలని నేపాలీ కరెన్సీ నోటు పైన ఈ 3 ప్రాంతాలని ముద్రించడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాలి. సో మరి మన భారత్ అయితే సుగౌలి ఒప్పందం 1816 సంవత్సరం నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం అప్పుడున్నటువంటి నేపాల్ రాజుకి అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి 1816 సంవత్సరం నాటి సుగౌలి ట్రీటీ ప్రకారం ఈ 3 ప్రాంతాలు కూడా మన భారత్కు చెందినవని చెప్పేసి మన భారత కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తున్న నేపథ్యం అనమాట. అందుకే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఇప్పుడు మొదటి 18 నెలలు ఇతను ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. షేర్ బహదూర్ దౌబా
ఈ కేపీ శర్మ ఓలీ అయిపోయిన తర్వాత 18 నెలల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అతను షేర్ బౌద్ధుడు తాపాకు తన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే కేపీ శర్మ ఓలీ చైనాకు అనుకూలంగా ఉన్నాడు. బట్ షేర్ బౌద్ధుడు దేవ్ మాత్రం భారత్కు అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి మనకు ప్రధానమైన వార్తలు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నేపాల్కి అక్కడ ఎవరు చైనాకు అనుకూలం ఉన్నా ఎవరు భారత్ అనుకూలం ఉన్నా భారత్ మాత్రం ఆపరేషన్ మైత్రి అనే కార్యక్రమం ద్వారా మాత్రం నేపాల్ మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది ఆపరేషన్ మైత్రి అనే కార్యక్రమం ద్వారా. సో నేపాల్కి భారత్ అందిస్తూ ఉన్న నేపథ్యం అనమాట ఇది. సో అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్ విషయంలో జరుగుతున్నటువంటి కొంత సమాచారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ టూల్. ఇక్కడ ఏఎంఆర్ అంటే అర్థమైందంటే ఇక్కడ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటామండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అర్థమైందంటే ఇక్కడ ఒక మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవులకి ఓకేనా ఏమవుతుందంటే సూక్ష్మజీవులు ఏమైనా దాడి చేసినా కూడా వాటికి నిరోధకంగా పనిచేయడం అంటే ఏంటంటే రోగ నిరోధకత అని అర్థం వస్తుంది అనమాట. ఇలాంటప్పుడు ఈ ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ టూల్ అనమాట. ఇది ఒక పరికరం, ఒక సాఫ్ట్వేర్ టూల్. ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ టూల్తో మూత్రం శాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ నిర్ధారణ చేస్తామన్నమాట. ఎలా చేస్తాము? ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసుకుంటేనే కదా ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ ఫీచర్ మనకు తెలిసేది. అలా కాకుండా ఇప్పుడు మూత్రం తీసుకుంటేనే కదా మూత్రంలో ఏమున్నాయి, బయలురుబిడి ఉన్నాయా, బయలువడిని ఉన్నాయా, ఎలాంటి ఉన్నాయా, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా తెలుసుకోవడానికి ఇదంతా కూడా మూత్రం శాంపిల్ తీసుకుంటే తెలుస్తుంది. కానీ మూత్రం శాంపిల్ లేకుండానే, యూరిన్ శాంపిల్ లేకుండానే ఒక వ్యక్తిలో ఇన్ఫెక్షన్ నిర్ధారణ చేయొచ్చు అనమాట ఈ యొక్క ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ టూల్తోని. దీన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి ఆస్పైర్ బయోనెస్ట్లో ఉన్నటువంటి సైన్వి బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక అంకుర సంస్థ దీన్ని తయారు చేసింది. సో మరి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఐఎల్ లెర్నింగ్ విద్యా సంస్థతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలోని 8,000 మందిపై ప్రయోగాలు చేసి ఏం చేసిందంటే మూత్రం షాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ నిర్ధారణ చేయడం జరిగింది. అంటే కొన్ని సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే రోగ నిర్ధారణ చేసే క్రమంలో వాళ్ళ పూర్వీకుల సమాచారం అందడం కానివ్వండి, రోగ లక్షణాలు తెలియడం కానివ్వండి, అంటే ఆ సిమ్టమ్స్ ఏమున్నాయని ఒక వ్యక్తిని గమనించేసి, అంటే ఇప్పుడు ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందంటే కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తాయి వ్యక్తిలో. అలాంటప్పుడు ఆ సిమ్టమ్స్ పైన అడుగుతారనమాట. అలా జన్యుపరమైనది ఏమైనా లోపం ఉంది ఇవన్నీ తెలుసుకొని ఆ సాఫ్ట్వేర్ టూల్లో నమోదు చేసిన తర్వాత వెంటనే మనకు తెలుస్తుంది అనమాట ఏంటంటే అది ఇన్ఫెక్షన్ అయిందా లేదనే విషయం అనమాట. ఇదనమాట ఫస్ట్ టైం ఇలాంటిది సో చేయడం జరిగింది. ఇది సైన్వి బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అంకుర సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హెచ్సిఏ అంటే ఏంటంటే హెచ్సిఏ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని మరి ఆస్పైర్ బయోనెస్ట్లో ఉన్నటువంటి సంస్థ అనమాట. ఇది ఎవరితో ఇది ఒక అండర్స్టాండింగ్ అండ్ మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసుకొని ఎవరితో కలిసి ఈ ప్రయోగం సిద్ధం చేసిందంటే పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యూమన్ లెర్నింగ్ విద్యా సంస్థతో కలిసి ఏపీలో ఉంటున్నటువంటి సంస్థతో చేసింది. మరి ఏ రాష్ట్రాల్లో ఇది ప్రయోగం చేసి సఫలీకృతం అయ్యారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలోని 8,000 మందిపై ప్రయోగాలు చేసి మూత్రం షాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్ టూల్ పేరు ఏం పేరండి? ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ టూల్ అని చెప్పి చెప్తున్నామని. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సముద్రయాన్ అంటే ఇక్కడ మనకు చంద్రయాన్ అంటాం. చంద్రయాన్ అంటే చంద్రుడి మీదకి వెళ్ళి ప్రయోగం చేయడం, చంద్రుడిలో ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడం చంద్రయాన్ అంటున్నాం. మంగళయాన్ అంటాం. మంగళయాన్ అంటే అంగారక గ్రహం మీద ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి మంగళయాన్ మనం ప్రయోగం చేసినాం. ఇప్పుడు మనకి గగనయాన్ అంటున్నాం, అంటే గగనం అంతరిక్షంలో వెళ్ళొస్తున్నాం గగనయాన్. ఇప్పుడు ఏంటంటే సముద్రయాన్ అంటే ఏంటి ఇక్కడ? సో మనకి చూడండి, సముద్రయాన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సముద్రంలోకి లోపలికి వెళ్ళాడు. సముద్రంలో 600 మీటర్ల వరకు వెళ్ళడం, అంటే 6,000 మీటర్లు అంటే 6,000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల వరకు వెళ్తారు. ఆ మిషన్ మనకి ఏమంటారంటే మత్స్య 6000 మిషన్ అండి. ఏదండి? మత్స్య 6000 మిషన్, గుర్తుపెట్టుకోండి. ఈ మత్స్య 6000 మిషన్ని తయారు చేయడం జరిగింది. ఇది మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనం అంటారు. ఇప్పుడు మనకి సబ్మెర్సిబుల్ అనే పదాన్ని మనము బోర్ బావిలలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బోర్ లోపలికి ఆ విధంగా వాటర్ తెచ్చే విధంగా సాధనం లోపలికి పంపిస్తాం, దాన్ని సబ్మెర్సిబుల్ అంటాం. అంటే అది నీళ్ళల్లోనే ఉంటుంది. లైక్ దట్ ఇది కూడా ఏంటంటే అది అందులో మనిషి పోడు, బట్ ఇది మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనం. ఇది చెన్నైకి చెందినటువంటి NIOT సంస్థ. NIOT అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ. NIOT అంటే ఏంటండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అనే సంస్థ దీన్ని సో అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే ఇలాంటి టెక్నాలజీ అనేది అంటే అంటే ఎందుకు సముద్రంలోకి వెళ్ళాలంటే సముద్రం అన్వేషణ చేయడం, అలా ఖనిజ లవణాల యొక్క సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవడం, ఇంకా మరేదైనటువంటి ఒక మానవాళికి ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా సముద్రం లోపట అని చెప్పి తెలుసుకోవడం. ఇలాంటి సంబంధించినటువంటి మిషన్ని మనకు సముద్రయాన కార్యక్రమం అంటాం. అలాంటి మిషన్ మనం మత్స్య 6000ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మత్స్య అంటే చేప కాబట్టి చేప అంత లోపలికి వెళ్తుంది. ఇది వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే మానవ సహిత సబ్మెర్సిబుల్ అంటే మనుషులు కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. అంటే అక్కడ ఒక లోపలికి వెళ్ళిన తర్వాత మనుషులు అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధన చేయడానికి అనమాట. ఇలా అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత ఇలా సముద్రయాన కార్యక్రమాన్ని చేయబోతున్నటువంటి 6వ దేశంగా ఈరోజు భారత్ గుర్తించబడింది. అంతేకాకుండా ఈ యొక్క మనం ఇక్కడ మిషన్ చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క NIOT అభివృద్ధి చేసినటువంటి మత్స్య 6000 మిషన్ ఎలా ఉంటుందంటే మొత్తం సముద్రం లోపలికి వెళ్తున్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అది ఆ మిషన్కి ఏమన్నా కావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక మిశ్రమ లోహం టైటానియం అనే ఒక మిశ్రమ లోహంతో దీన్ని ఒక తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఫస్ట్ టైం సో అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల వాళ్ళు చేసినటువంటి ఇలాంటి సముద్రయాన కార్యక్రమాలకి సో ఎలాంటి గుర్తింపు లేదు. బట్ ఫస్ట్ టైం ఏంటంటే ఈ మిషన్కి నార్వేలోని DNV అనే సంస్థ ఈ ధృవీకరణ ఇవ్వబోతుంది అనమాట. అధ్యయనం చేసేసి ఇది కరెక్టే ఉంది, ఒక క్వాలిటీతో ఉందని చెప్పేసి ధృవీకరణ పొందబోతుంది. సో అంతేకాకుండా ఇక్కడ 2026 నుండి ఈ మత్స్య 6000 ద్వారా పరిశోధన చేయడానికి మానవ సహిత పరిశోధన చేయడానికి కూడా సిద్ధమవుతారు అనమాట. అక్కడ కొందరు ఇప్పుడు ఎట్లయితే అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని అంతరిక్ష నావికులు పంపిస్తున్నారో సముద్రయానంలో కూడా అలా పంపించబోతున్నారు. మరి ఇలాంటి సముద్రయాన్ కార్యక్రమానికి ఈ మత్స్య 6000 మిషన్ రూపొందించే కార్యక్రమానికి మొత్తానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు వచ్చేసేవారండి ఎస్ రమేష్ అండి. ఎవరు ఎస్ రమేష్ దీన్ని పనిచేస్తున్నారు. సో ఈ విషయం గమనించండి. ఇది సముద్రయాన్ అనేది ఇది ఏంటి, ఎప్పుడు ప్రయోగించబోతున్నారు, దాని విశేషం ఏంది, ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత అనేది ఎన్ని దేశాల్లో ఉందనే విషయం ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మరి నిన్నటి రోజు కూడా చెప్పినాం మనం జూలై 14, 2024 కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పినాం ఏంటంటే ఇక్కడ మన ఓకేనా ఈ పోర్చుగల్ దేశం ఇచ్చే ఒక అవార్డు ఉంది, గుల్బేకియన్ ప్రైజ్ ఫర్ ది హ్యుమానిటీ. గుల్బేకియన్ ప్రైజ్ ఫర్ ది హ్యుమానిటీ అని చెప్పేసి అంటామంటే మానవత్వానికి ఇచ్చే ఒక గుల్బేకియన్ ప్రైజ్. ఇది మనకి ఒక పోర్చుగల్ దేశం ఈ అవార్డు ఇస్తుందండి. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి 2023 సంవత్సరానికి 2024 సంవత్సరానికి ఈ అవార్డుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతం చేసుకుంది. తో పాటుగా అమెరికా దేశానికి చెందినటువంటి రతన్ లాల్ అనే ఒక భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ వ్యక్తి, అంతేకాకుండా జర్మన్ దేశానికి చెందిన మరో సంస్థకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రకృతి సేద్యానికి పోర్చుగల్ పురస్కారంలో పొందిన వారు ఇక్కడ మహిళల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి అవార్డు ఇచ్చారు. ఇందులో ఎవరికి గుర్తింపు వచ్చిందంటే ఒక నాగేంద్రమ్మ. ఎవరండి? నాగేంద్రమ్మ. సో వీరు నెట్టెం నాగేంద్రమ్మ అనంతపురం జిల్లాలోని గంటాపురం అనే గ్రామానికి చెందిన వీరు సో ప్రకృతి సేద్యం చేయడం జరిగింది. దీన్ని మనం ఇంగ్లీష్లో రాసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి సేద్యాన్ని మనం న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. న్యాచురల్ ఫార్మింగ్. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఎలాంటి ఒక రసాయనిక ఎరువులు ఉండేవన్నమాట. మొత్తం సేంద్రియ ఎరువులు, ప్రకృతి సేద్యం మనకు ఉంటుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దీని ద్వారా వచ్చి ఆహార పదార్థాలు తిన్నా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయంలో వాళ్ళ కుటుంబంలో సో తన పిల్లలకి ఆ విధంగా ఇలాంటి ఆహారం పెట్టడం జరిగింది. తద్వారా కొన్ని సంబంధించినటువంటి ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయో సంబంధించిన ఆరోగ్య విషయంలో అవన్నీ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా, ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా, న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఏదైతే వ్యవసాయం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆహార ధాన్యాలు వాళ్ళ కుటుంబంకి చేయడం ద్వారా వాళ్ళ కుటుంబంలో కొన్ని వ్యాధి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అవన్నీ కూడా నయం కావడం జరిగింది. సో అదనమాట ఇది న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా సాధించిన విజయం. తద్వారా ఇంకా మరికొన్ని ఎకరాలను లీజ్ తీసుకోవడం ద్వారా సో 2 ఎకరాల్లో కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ చాలామందికి ఒక ఆదర్శ రైతుగా మారడం జరిగింది. సో నెట్టెం నాగేంద్రమ్మ. సో వీరికి గుల్బేకిన్ ప్రైజ్ ఫర్ ది హ్యుమానిటీ అవార్డు రావడం జరిగిందనమాట. సో మరి 2016 సంవత్సరంలో ఈ APCNF అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. APCNF అనగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ C అంటే ఇక్కడ కమ్యూనిటీ, సామాజిక అని అర్థం వస్తుంది. కమ్యూనిటీ. సో కమ్యూనిటీ మేనేజ్డ్ సో న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామంటే ఒక సమాజమే మేనేజ్ చేస్తుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే సమాజ అవసరాల గురించి మనం వ్యవసాయం చేయాలి, సమాజం తినే విధంగా చేయాలి తప్ప ఆహార పదార్థాలని
రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటుగా నేల సారవంతాన్ని కోల్పోతుంది. అలా కాకూడదని చెప్పేసి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి నెట్టెం నాగేంద్రమ్మకు వచ్చిన అవార్డు పేరు ఏం పేరంటే గుల్బేకిన్ ప్రైజ్ ఫర్ ది హ్యుమానిటీ అవార్డు. ఎవరిస్తారు ఈ అవార్డుని? వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సంవత్సరం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంటే 2016 సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు మన భారతదేశంలో భారతదేశంలో తొలి వాటర్ ప్లస్ సిటీగా అనే ఒక సిటీగా గుర్తించబడింది ఏదంటే మనకి ఇండోర్ సిటీ. సో ఇండోర్ సిటీ అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి వాటర్ ప్లస్ సిటీ అంటే ఏంటంటే నీరు ఆ విధంగా కుళాయిల ద్వారా ఇంటింటికి చేరడమే కాదు, ఇంటిలో వివిధ అవసరాలకు ఉపయోగించినటువంటి నీరు అనేది సో మరి పారిశుద్ధ నిర్వహణ ద్వారా సక్రమంగా సో వాటర్ కూడా మురుగునీరు అనేది కూడా బయటికి చేరడం కూడా ఇంపార్టెంటే. అంతే, అది ఇతరులకు ఇబ్బంది కాకుండా అలాంటి వాటిని మెయింటైన్ చేసే వాటిని మనం వాటర్ ప్లస్ సిటీగా పిలుస్తాం. అలా మన భారతదేశంలో వాటర్ ప్లస్ సిటీ హోదా పొందిన తొలి నగరం ఇండోర్. మరి ఇలాంటి ఇండోర్లో జూలై 14, 2024 ఒక ఘనత సాధించడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుకి వెళ్ళడం జరిగింది. ఒకే రోజున 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి గిన్నీస్ రికార్డ్ పొందింది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ గారు సో ప్రముఖ సామాజిక వేదిక అయినటువంటి ఎక్స్ ద్వారా దీన్ని చెప్పడం జరిగింది అనమాట. మోహన్ యాదవ్ గారు ఈ విషయాన్ని గమనించాలి. సో మరి ఎక్స్ అంటే మనకు తెలుసండి, ఒకప్పుడు ట్విట్టర్ అనేవాళ్ళం, ప్రజెంట్ ఏంటంటే ఎక్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇటీవల కాలంలో ఎక్స్లో 10 కోట్ల సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించబడ్డవారు ఎవరండి? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎక్స్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ సంఖ్య వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో 100 మిలియన్లు లేకపోతే దాన్ని ఏమంటామంటే 10 కోట్ల మంది ఒక సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ని ఒక రికార్డు పొందడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒక రాజకీయ నాయకుడిగా. సో మరి ఇదే విషయాన్ని ఇక్కడ ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి గిన్నీస్ రికార్డు పొందామని చెప్పేసి ఇక్కడ ఒక రికార్డు పొందింది ఇండోర్ నగరం. మోహన్ యాదవ్ గారు సీఎం ఆఫ్ ది మధ్యప్రదేశ్ గారు ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది ఎక్స్ ఖాతా ద్వారా అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక అంటాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అని చెప్పేసి ఒక నివేదిక వచ్చిందండి. GEM అంటే అర్థం ఏంటంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అని చెప్పేసి అంటాం. సో మరి ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక, ఈ నివేదిక యునెస్కో వాళ్ళు ఇచ్చారు. యునెస్కోతో పాటు దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ క్లైమేట్ కమ్యూనికేషన్ అనే సంస్థ, కెనడాలో ఉన్నటువంటి సాస్కాబ్వాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ఏంటంటే ఈ విద్యా పర్యవేక్షణ అంటే విద్యను పర్యవేక్షించినాయి అంటే ఏమన్నా వివిధ కారణాలు విద్యకు ప్రభావితం అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాతావరణ మార్పులతో కూడా విద్యకు విఘాతం కల్పించింది అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంటే వాతావరణ పరిస్థితులు కూడా అంటే వర్షపాతం అంటే ఎక్కువ వర్షపాతం కానివ్వండి, తక్కువ వర్షపాతం కానివ్వండి, కరువు కానివ్వండి, కాటకాలు కానివ్వండి, దాంతోపాటుగా ఒక ఫ్లడ్స్ వరదలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు విద్యకు విఘాతం కలిగిస్తాయని చెప్పేసి పర్టికులర్గా మన భారతదేశంలో వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు ఒక విషయం తెలిసింది. తొలి 15 సంవత్సరాల లోపు జీవితం పైన అధిక వర్షపాతాలు చాలా ప్రభావితం చూపించాయి. అంటే 15 సంవత్సరాల వయసు వరకు 15 ఇయర్స్ వరకు పిల్లల్లో అధిక వర్షపాతాలు ఏదైతే హై రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రభావితమైనాయి. 5 సంవత్సరాల వయసులో ఈ సంబంధించినటువంటి వాతావరణ మార్పుల ద్వారా ఏమైందంటే పదజాలం అంటే టర్మినాలజీని కానివ్వండి, వొకాబులరీ కానీ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. 15 సంవత్సరాల వయసులో ఈ యొక్క వాతావరణ మార్పుల ద్వారా గణితం అండ్ ఆలోచన నైపుణ్యాలు, అభ్యసన నైపుణ్యాలకు ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రతికూలం అంటే ఏంటంటే ఎలాంటి అనుకూలంగా లేకపోవడం, అంటే నేర్చుకోవడానికి ఆ విధంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఏది 15 సంవత్సరాల వయసులో ఈ యొక్క వాతావరణ మార్పులు విపరీతంగా ఉన్నట్లయితే గణితం కానివ్వండి, ఆలోచన నైపుణ్యాలు, అభ్యాసం పైన ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు సో ఈ నివేదిక చెప్పడం జరిగింది. ఈ నివేదికను ఇచ్చినటువంటి ప్రధానమైన సంస్థలు ఒకటి యునెస్కోతో పాటుగా మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ క్లైమేట్ కమ్యూనికేషన్ అండ్ కెనడాలోని సాస్కాబ్వాన్ యూనివర్సిటీలు. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే వాతావరణంలోని మార్పులతో విద్యకు విఘాతం కలిగిస్తున్నారు, అంతేకాకుండా భారతదేశంలో తొలి 15 ఏళ్ల జీవితం పైన వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, లేదా 5 సంవత్సరాల వయసులో పదజాలం నేర్చుకోవడంలో ఒకరిన సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, 15 సంవత్సరాల వయసులో గణితం, ఆలోచన నైపుణ్యాల అభ్యసనం పైన ప్రతికూలం పడతాయి అని ఇటీవల కాలంలో
ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగిందంటే ఇక్కడ యునెస్కోతో పాటు మిగతా సంస్థలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే యునెస్కో ఇచ్చినటువంటి ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికలో ఇచ్చిన నివేదికలోని సరైన అంశం ఏంది, సరైన అంశం కానిది అన్నప్పుడు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ అండి. మరి అమెరికాలో జరిగినటువంటి ఫుట్బాల్ టోర్నీ విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే అర్జెంటీనా. అంటే ఫైనల్ మ్యాచ్ అనేది అర్జెంటీనా ఈరోజు జరిగిందండి. ఇది జూలై 15 జరిగింది, ఈరోజు జరిగింది, పొద్దున మార్నింగ్ జరిగింది, జూలై 15, 2024. మరి కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ 2024 మరి అర్జెంటీనా వర్సెస్ కొలంబియా మధ్య జరిగితే విజేతగా అర్జెంటీనా నిలిచింది. సో మరి రెండవ స్థానం అంటే కొలంబియా రెండవ స్థానం నిలిచింది. సో రెండవ స్థానం కొలంబియా నిలవడం జరిగింది. సో మరొక విషయం, మూడో స్థానంలో నిలిచినటువంటి టీం వచ్చేసి ఉరుగ్వే, నాలుగో స్థానంలో కెనడా టీం నిలవడం జరిగింది. సో మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. సో ఒక పిపా కప్ ఒకటంటే ఫుట్బాల్ సంబంధించిన విషయంలో పిపా కప్ లేదా సాకర్ కప్ గురించి అండ్ యూరో కప్ గురించి, దాంతోపాటుగా కోపా అమెరికా కప్, ఈ 3 కప్పులు కూడా మనకి ఏంటంటే పిపాకు సంబంధించిన విషయంలో అంటే ఫుట్బాల్ సంబంధించిన విషయంలో ఫుట్బాల్ సంబంధించినటువంటి మ్యాచ్ల విషయంలో అత్యున్నతమైన టోర్నమెంట్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. కోపా అమెరికా టోర్నీ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్. అలా కోపా అమెరికా టోర్నీ ఫుట్బాల్ టోర్నీ 2024 విజేత ఎవరంటే అర్జెంటీనా విజేతగా నిలిచిందనమాట. సో అట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. రెండవ స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి FATFలో మరి FATF అని చెప్పేసి అంటామండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. మరి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విషయంలో సో మరి ఒక 2 అప్డేట్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది G7 దేశాల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఇది గ్లోబల్ యాంటీ టెర్రర్ వాచింగ్ ఏజెన్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలపైన, ఉగ్రవాదానికి ఏ దేశాలు ఫండింగ్ అందిస్తున్నాయి, ఏ సంస్థలు ఫండింగ్ అందిస్తున్నాయి, ఇలాంటి వాటిపైన చూసే ఒక సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని G7 వాళ్ళు ఏర్పాటు చేశారు 1989లో. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేసిన సంస్థ FATF. 40 దేశాలు ఇందులో FATFలో సభ్య దేశాలుగా ఉన్నాయి, భారత్తో కలుపుకొని. ఇలాంటప్పుడు ఉగ్రవాదులకు నిధులు, ఆర్థిక నిర్ణయాల కారణంగా ఉగ్రవాదులకు నిధులు అందిస్తుంది. ఆర్థిక నేరాల కారణంగా మొనాకో దేశాన్ని, వెనుజులా దేశాన్ని సో FATF వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గ్రే లిస్ట్ జాబితాలో చేర్చడం జరిగింది. సో గమనించండి, ఇక్కడ గ్రే లిస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్లాక్ లిస్ట్ అని ఉంటుందండి. ఈ గ్రే లిస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఏదైతే చూడండి ఉగ్రవాదులకు నిధులు అందించడం, ఆర్థిక నేరాల కారణంగా ఈ దేశాలకు గ్రే లిస్టులో చేర్చడం జరిగింది. ఇలా అడగవచ్చు, 2024 జూలైలో FATF సమావేశంలో ఈ క్రింది ఏ 2 దేశాలని గ్రే లిస్టు జాబితాలో చేర్చడం జరిగింది ఉగ్రవాదులకు నిధులు, ఆర్థిక నేరాల కారణంగా అంటే మొనాకో అండ్ వెనుజులా దేశాలకు అలా గ్రే లిస్టులో జాబితాలో ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఏంటంటే వేరే దేశాలు కానివ్వండి, వేరే ఆర్థిక సంస్థలు కానివ్వండి, మొనాకో, వెనుజులా దేశాలకి ఈ ఒక ఆర్థికమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమైకా, తుర్కీ దేశాలు గతంలో గ్రే లిస్టులో ఉండేది. వాళ్ళు సరైనటువంటి పారామీటర్స్ పాటించారు. ఇలాంటి ఉగ్రవాదుల గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ జమైకా, తుర్కీ దేశాలు FATF యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం ద్వారా వాళ్ళు గ్రే లిస్ట్ నుంచి తొలగించబడ్డారు. అడగవచ్చు జూలై 2024 ఒక జూలై 2024 అండి, జూలై 2024లో ఓకేనా గ్రే లిస్ట్లోకి యాడ్ అయిన దేశాలు ఏదంటే మొనాకో, వెనుజులా. అలా కాకుండా 2024 జూలైలో గ్రే లిస్ట్ నుండి విముక్తి పొందినటువంటి దేశాలు ఏవంటే జమైకా, తుర్కీ దేశాలు. ఇక బ్లాక్ లిస్ట్లోనే అంటే ఇక తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు, తీవ్రమైనటువంటి అంటే ఉగ్రవాదులకి నిధులు అందజేయడంలో ఆర్థిక నేరాలని కారణం ఏదైతే ఉందో అది ఇంకా మరింతగా తీవ్రతరంగా ఉన్నప్పుడు వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇక అలాంటి బ్లాక్ లిస్ట్లో కొనసాగుతున్న దేశాలు ఇప్పుడు ఏంటంటే ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు సో బ్లాక్ లిస్ట్లో కొనసాగుతున్నాయి. మరొక ఇంపార్టెంట్ ఉంది FATF గురించి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే సో టీ రాజా కుమార్ మొన్నటి వరకు సో మనకి ఒక జూన్ వరకు వీరు ఒక FATFకి అధ్యక్షుడిగా ఉండేవారు. సింగపూర్కి చెందిన వీరు టీ రాజా కుమార్ గారు సింగపూర్కి చెందిన వీరు టీ రాజా కుమార్ గారు FATFకి అధ్యక్షుడిగా ఉండేవారు. మరి టీ రాజా కుమార్ స్థానంలో FATFకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మెక్సికో దేశానికి చెందినటువంటి ఎలీసా డి ఆండా మద్రజా.
ఎలీసా డి ఆండా మద్రజా నియమితులు కావడం జరిగింది. సో మరొక విషయం ఏంటంటే FATFకి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి నియమితులైనటువంటి తొలి మహిళ వచ్చేసి ఎవరండి ఇక్కడ ఎలీసా డి హాండా మద్రజ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. సంపూర్ణత అభియాన్ కార్యక్రమం అండి. సంపూర్ణత అభియాన్ నీతి ఆయోగ్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది మనకి. ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ. 2015 జనవరి 1 ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ. అంతేకాకుండా సుమన్ కే బెర్రీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి సంస్థ. ఓకేనా. మరి బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం BVR సుబ్రహ్మణ్యం గారు దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సంస్థ నీతి ఆయోగ్ సంస్థ. వారి ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, విద్య మరియు మౌలిక సదుపాయాలపైన ప్రచారం చేసడం, వాటిపైన అవగాహన కల్పించడం సమాజానికి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి, ఆ కార్యక్రమాల వివరాలు ఆ విధంగా చెప్పుకోవడానికి సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాలపైన జూలై 4 నుండి సెప్టెంబర్ 30, 2024లో మరి దేశంలో ఎంపిక చేసిన 112 జిల్లాల్లోని 500 బ్లాకుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే సో ఆరోగ్య విషయాలపైన, పోషకాహార విషయంపైన, వ్యవసాయ రంగంపైన, సామాజిక అభివృద్ధిపైన, విద్య మరియు మౌలిక సదుపాయాలపైన ప్రచారం చేస్తారన్నమాట ప్రజల్లో అనమాట. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సంపూర్ణత అభియాన్ కార్యక్రమం. ఎవరు ప్రారంభించారంటే నీతి ఆయోగ్. ఎందుకు సెప్టెంబర్ వరకు దీన్ని కొనసాగించడం జరిగిందంటే సెప్టెంబర్ మంత్ని మనం మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్, పోషణ మాసంగా మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్గా ప్రకటించడం జరిగింది. సో పోషణ మాసంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అనమాట కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. నీతి ఆయోగ్ వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ విషయంలో వైపో అనే సంస్థ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే సంస్థ అండి. వైపో సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. అంటే మేధో సంపత్తి అంటాం. ఏదో మేధో సంపత్తి అంటే కొత్త విషయాలు కనిపెట్టడం, అలాంటి వాటికి పేటెంట్ రావడం ఉంటుంది అనమాట. అలా పేటెంట్ పొందడంలో అంటే 2014 నుండి 2023 మధ్యకాలంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ల నమోదు విషయంలో ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విషయంలో పేటెంట్ల నమోదు విషయంలో చైనా, USA, దక్షిణ కొరియా, జపాన్. చైనా మొదటి స్థానం ఉంటే అమెరికా 2వ స్థానం ఉంటే దక్షిణ కొరియా 3వ స్థానం ఉంటే జపాన్ 4వ స్థానం ఉంటే భారతదేశం 1350 పేటెంట్స్ని పొంది 2014 నుండి 2023 ఈ 10 సంవత్సరాల కాలంలో పొంది భారతదేశం పేటెంట్లను పొందడంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 5వ స్థానం. ఇది దేనికి సంబంధించిన పేటెంట్లు ఇవన్నీ కూడా అంటే ఏ అంటే కృత్రిమ మేధ అని చెప్పేసి అంటాం, లేదా కృత్రిమ మేధస్సు అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేయబడే రోబోట్స్ కానివ్వండి, అలాంటి విషయంలో ఇలాంటి పేటెంట్ అనేది పొందడం జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో AI పేటెంట్ విషయంలో వైపో నివేదిక అనమాట. ఓకే, వైపో ఇచ్చినటువంటి నివేదిక. ఓకేనండి. వైపో అని చెప్పేసి అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ ఎక్కడ కలదు అంటారు. ఇది ఎక్కడ ఉందంటే ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 15, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.